కేక్ చేయాలి అంటే మైదా పిండి, పంచదార, ఎగ్స్ ఇవన్నీ కావాలా ఏంటి? అవేవి లేకుండా కూడా సింపుల్ గా గోధుమ పిండితోటి బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేయొచ్చు. ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా కేక్ బేక్ చేసుకోవడానికి సరిపడంత పెద్ద గిన్నెలో ఒక స్టాండ్ పెట్టి 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ లోకి 1/2 కప్పు బెల్లం తురుము, 1/4 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్, అలాగే 1/4 కప్పు వరకు పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని మనం బెల్లాన్ని మెజర్ చేసుకుని అదే కప్ తోటి 1 కప్పు గోధుమ పిండి, 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి జల్లించుకోండి. నెక్స్ట్ ఒక అరకప్పు పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోండి. మొత్తంగా 1 కప్పు పాలు, 1 కప్పు గోధుమ పిండి యూజ్ చేసాము. ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుని విస్కర్ తోటి ఉండలు లేకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేట్టు కలుపుకోండి. నెక్స్ట్ ఒక A4 షీట్ కి ఆయిల్ అప్లై చేసుకుని కార్నర్స్ కట్ చేసి మనం కేక్ బేక్ చేయాలనుకుంటున్న గిన్నెలోకి ఈ విధంగా పెట్టేసేయండి. కేక్ అస్సలు అంటుకోదు ఇలా చేయడం వల్ల. రెడీ చేసి పెట్టుకున్న కేక్ పిండి అంతా కూడా ఇందులోకి వేసేసుకుని పైనుంచి కొన్ని జీడిపప్పు అలాగే కొద్దిగా ట్యూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకోండి. చూడటానికి కేక్ కలర్ఫుల్ గా టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ బౌల్ పెట్టేసి మూత పెట్టి మూత మీద ఏదైనా వెయిట్ పెట్టి 40 మినిట్స్ పాటు సిమ్ లో బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఇలా టూత్ పిక్ గుచ్చితే టూత్ పిక్ ఏం అంటుకోకుండా నీట్ గా వస్తే కేక్ బేక్ అయినట్టే. పూర్తిగా చల్లారిన తర్వాత A4 షీట్ రిమూవ్ చేసుకుని మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్. ఫుల్ వీడియో డీటెయిల్ గా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, లింక్ స్టోరీలో ఉంటుంది. అది చూసిన తర్వాత ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.